హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఈరోజు మన రివ్యూ భారతీయుడు 2, డైరెక్టెడ్ బై శంకర్. కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, బాబీ సింహ, వివేక్, ఎస్జే సూర్య. అబ్బో, చాలామంది అక్కడ చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంది. సో కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ మూవీ బ్యాక్ స్టోరీకి వస్తే 1996లో పెద్ద బ్లాక్ బస్టర్ అయిన శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు, మన సేనాపతి ఎవరిని వదలు, లంచం తీసుకున్న ప్రతి ఒక్కరు, ఆఖరికి తన కొడుకును కూడా చంపేసి సో ఓవరాల్గా తను విదేశాలకు వెళ్ళిపోతాడు. సో అటువంటి సేనాపతి మళ్ళీ 2024లో కొంతమంది యువకుల వల్ల దేశం మొత్తం కమ్బ్యాక్ ఇండియన్ అంటే మళ్ళీ కరప్షన్ కంట్రోల్ కోసం ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చి మన సేనాపతి ఏం చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. డీటెయిల్ రివ్యూ చెప్పుకున్నామండి. అయితే ముందుగా నా వీడియో మీకు నచ్చలేదైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోద్దు భయ్య, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి, ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో మీరు వెంటనే ఆ వీడియో చూసేయచ్చు. మర్చిపోద్దు భయ్య, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే, ఈ మూవీకి వెళ్ళేటప్పుడు నాకు చాలా హోప్స్ ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఒక పక్క భారతీయుడికి సీక్వెల్ అండ్ శంకర్ డైరెక్టర్, కమల్ హాసన్ హీరో, ఇవి చాలా భయ్య సినిమా మీద హోప్స్ పెట్టుకోవడానికి. కానీ నిజంగా చెప్తున్నా భయ్య, నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. అది ఏంటి ఆ డిసప్పాయింట్మెంట్, ఎందుకు అంత నిరుత్సాహం ఉంది అనేది మళ్ళీ మాట్లాడుకున్నాం. ముందైతే ఈ సినిమాలో నిజంగా శంకర్ అంటే డైరెక్టర్ ఫస్ట్ తను కమ్బ్యాక్ ఇచ్చాడా లేదా అంటే, కంపల్సరీగా శంకర్ అనేది కమ్బ్యాక్ రాలేదని చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే కంపల్సరీగా శంకర్ మార్కే ఉన్నాయి. పర్టికులర్గా ఫస్ట్ 30 minutes అయితే శంకర్ మార్క్ ఎపిసోడ్సే ఉన్నాయి. సో మనకు కూడా ఆ 30 minutes చూస్తున్నప్పుడు ఫస్ట్ అబ్బా మళ్ళీ శంకర్ కమ్బ్యాక్ ఇచ్చాడు, మంచి హిట్ కొట్టాడమే అనిపిస్తుంది ఆ ఫస్ట్ 30 minutes. అదేవిధంగా కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ అండ్ కోర్ పాయింట్ పై ఇచ్చిన మెసేజ్. సో ఎవరైనా సరే మనం నిజంగా దేశంలో జరిగే అన్యాయం అన్నిటికీ, ఒకప్పుడైతే 1996లో ఎటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేదు, అందరికీ తెలిసేది కాదు విషయం అనేది. కానీ ఇప్పుడు ఏ మూల, ఏ గల్లీలో ఏ అన్యాయం జరిగినా సరే సోషల్ మీడియా పుణ్యమాని అందరికీ తెలిసిపోతుంది. అందరూ స్పందిస్తున్నారు. ఎలా స్పందిస్తున్నారు? ట్వీట్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, కొన్ని వీడియోస్ ద్వారా, ఫేస్బుక్ ఇలా స్పందిస్తున్నారు. అంతేగాని నిజంగా దాని సొల్యూషన్ గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లా. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ 2024లో ఇండియా ఉంది. ఇండియాలో 96కి 2024కి ఒక 20 yearsకి చాలా, మరి 28 yearsలో చాలా ఎక్కువ ఉన్నవి, చాలా వరకు పేదరికం లేదా ఆహార సమస్య ఇవి చాలా వరకు తగ్గాయి. కానీ కరప్షన్ మాత్రం అలానే ఉంది. అప్పుడు ఒక సేనాపతి అవసరం ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ అదే సేనాపతి అవసరం ఉంది అని శంకర్ చెప్పగానే చెప్పాడు. కానీ సేనాపతి మనకొచ్చి చెప్పింది ఏంటంటే జనరల్ మెసేజ్ భయ చాలా బాగుంది. కేవలం ఒక సేనాపతి, ఒక ఇండియన్ ఒక్కడుంటే చాలదు ఇండియా బాగుపడడానికి. ప్రతి ఇంట్లో ఒక ఇండియన్ ఉండాలి. ప్రతి ఇంట్లో వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేదా అని చూసుకుంటే, లేదా వాళ్ళ ఇంట్లో కరెక్ట్గా లేకపోతే ఆ కలుపు మొక్కల్ని ముందు ఏరేస్తే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. సో సేనాపతి మనకి రాగానే ఫస్ట్ చెప్పే మెసేజ్ ఇదే. మెయిన్గా యువకులకు అంటాడు. సో యంగ్ జనరేషన్కి, మీ ఇంట్లో కరెక్ట్గా మీరు చూసుకోండి. ఫస్ట్ ఆ ఇంట్లో, మీ ఇంట్లోనే ఉండొచ్చు ఆ కలుపు మొక్క అనేది, లంచం తీసుకునే కలుపు మొక్కను, ముందు వాటిని వేరుపరేస్తే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా ఒక ఇండియన్ కావాలి అని ఒక బెస్ట్ మెసేజ్ ఇచ్చారు. అయితే దీనికి కంక్లూజన్గా ఒక రివర్స్ మెసేజ్ కూడా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. జనరల్గా ఇప్పుడు జరుగుతుంది, అందరూ ఏదైనా అన్యాయం జరిగితే బాగా స్పందిస్తారు భయ. సోషల్ మీడియాలో, వాట్సాప్లో, షేర్ చాట్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రకరకాలుగా స్పందిస్తారు. కానీ ఎవ్వరూ చెత్త దేశం అంటారు, చెత్త రాజకీయ నాయకులు అంటారు, అండ్ లంచగొండలు ఎక్కువైపోయారంటారు, దేశం సర్వనాశనం అయిపోతుంది అంటారు. కానీ ఎవరు దీనికోసం ఏం చేయాలో మాత్రం ఎవరు ఆలోచించలే, ఒక సానుభూతి మాత్రం చూపిస్తున్నారు. కానీ నిజంగా ఈ దేశాన్ని బాగుపరచాలంటే మీరు మారండి. సో ఆ చెత్త లంచాలు తీసుకునే వాళ్ళు,
చెత్త రాజకీయ నాయకులు, చెత్త ప్రభుత్వాలు మీ ఇంట్లోనే ఉండొచ్చు. సో ముందు మీ ఇంట్లో వాళ్ళు మారితేనే కదా దేశం అంతా మారేది. కానీ మనవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే కమ్ బ్యాక్ ఇండియన్ అనేది సేనాపతి వచ్చిన తర్వాత వాళ్ళ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి నొప్పి తెలిస్తే మాత్రం మాకు అవసరం లేదు, మేము ఎలా ఉన్నాం అలానే ఉంటాం, మాకు ఎటువంటి మార్పులు అవసరం లేదని గో బ్యాక్ ఇండియన్ స్థాయికి మన సేనాపతి తీసుకొస్తారు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ మెసేజ్, ఇప్పుడుండే పీపుల్స్లో ఉండే ఆలోచన. అంటే వాళ్ళ పర్సనల్కి వచ్చేదాకా మాత్రం ఎవరికి నొప్పి తెలియదు. ఎవరినో చంపాలి, ఎవరినో ఉరేయాలని చెప్తారు కానీ ఆ తప్పు నీ ఇంట్లో జరిగితే, లేదా మీ వీధిలో జరిగితే, లేదా నీ స్టేట్లో జరిగితే నీకు ఎటువంటి ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్నావు అనేది మాత్రం ఎవరు ఆలోచిస్తలా. వాళ్ళకి మాత్రం ప్రాబ్లం రాకూడదు. సో వాళ్ళ ఇంట్లో మాత్రం ఎవరైనా ఎట్టయినా ఉండొచ్చు, బట్ దేశం మాత్రం బాగుండాలి. ఇది ఎక్కడ న్యాయం భయ్య? ఇదే మెసేజ్ మన శంకర్ టచ్ చేశాడు, బాగుంది ఈ మెసేజ్. కానీ ఈ మెసేజ్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం అంత బాగాలేదు. చేసుంటే మాత్రం శంకర్ స్టైల్లో ఎగ్జిక్యూట్ చేసుంటే మాత్రం చాలా బాగుండేది, మంచి బ్లాక్ బస్టర్ మళ్ళీ వచ్చిండేది. కానీ అంత రాలేదు, కరెక్ట్గా రాలేదు. మెయిన్గా ఈ మూవీ చూస్తే నాకు ఇంకో అనుమానం కూడా వచ్చింది. అసలు నిజంగా పార్ట్ 3కి స్కోప్ ఉందా లేదో, షూటింగ్ జరక్క కొన్ని సీన్లు ఆగిపోవడం వల్ల ఏదో ఈ పార్ట్ 2నే లాగి పార్ట్ 2గా చేసి మళ్ళీ పార్ట్ 3 ఇంకోటి ఉందని జనాలు ఏదైనా మభ్య పెడుతున్నారు. కొన్ని ల్యాగులు చూస్తే, కొన్ని ల్యాగ్ సీన్స్ చూస్తే అదే అనిపించింది మరి నాకు. నిజంగా లేదు, యాక్చువల్గా మొత్తం కలిపి ఒకటే తీయచ్చు. ఈ సినిమాలో ఉండే ఒక 15 సీన్లు తీసేసినా పెద్ద ఫరక్ పడదు, అన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నాయి. సో అవి తీసేసినా పెద్ద మనకేం అనిపించదు. కాబట్టి నాకెందుకు బాగా లాగారని చెప్పింది. ఒక పార్ట్నే 2 పార్ట్లు చేశారనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో ప్లస్ ఏంటంటే వివేక్ గారండి. ఈ మూవీలో వివేక్ గారు, మనోబల వీళ్ళందరూ యాక్చువల్గా చనిపోయారు. కానీ వీళ్ళని మళ్ళీ మూవీలో చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి వివేక్ గారు యాక్షన్, వివేక్ గారు కామెడీ చూస్తే మళ్ళీ బతికొచ్చారా అనే ఫీలింగ్ వచ్చింది. సో వివేక్ గారు యాక్షన్ అయితే బాగుంది భయ్య. నెక్స్ట్ ఇక మూవీ స్టోరీ ప్లాట్లోకి వస్తే చెప్పే కానీ కోర్ పాయింట్ అయితే అది మెసేజ్. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకునేది స్టోరీలో ఎన్నో అన్యాయాలు అరాక్మలు చూసే ఒక హీరో బ్యాచ్, సిద్ధార్థ అయితే ఈ మూవీకి పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. తను ఈ సమస్యలకు స్పందిస్తూ ఒక ఛానల్, సోషల్ మీడియాలో ఒక ఛానల్ నడుపుతుంటారు యూట్యూబ్లో. సో ఈ సమస్యల మీద యానిమేటెడ్ స్టోరీస్ కొన్ని చేసి అవి పోస్ట్ చేసి వైరల్ చేస్తుంటారు. సో ఆ సమస్యలు స్పందిస్తారు కానీ వాళ్ళకి సొల్యూషన్ ఏంటనేది మాత్రం అర్థం కాదు, తెలియదు భయం. సో ఆ యానిమేషన్ ద్వారా సమస్యలు చూపించడం అయితే చాలా బాగుంది, చాలా యాంగ్జైటీగా అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది మనకి. సో ఇలా వాళ్ళ సొల్యూషన్ ఎతకడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది, అంత బలం లేదు వాళ్ళకి. సో మిగతా వ్యవస్థలు వాళ్ళని తొక్కేస్తాయి. సో కంపల్సరీగా వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇటువంటి ఈ టైంలో ఈ కరప్షన్ మరీ ఎండ్ చేయాలంటే కంపల్సరీగా ఇండియన్ 2 మళ్ళీ రావాలి అని వాళ్ళు కోరుకుంటారు. అలా కోరుకున్నట్టే వాళ్ళ ఫస్ట్ ట్వీట్ సిద్ధార్థ పెడతారు, కమ్ బ్యాక్ ఇండియన్ అని. అది బాగా వైరల్ అయ్యి మొత్తం దేశం మొత్తం కమ్ బ్యాక్ ఇండియన్ అంటే కంపల్సరీగా మన ఇండియన్ సేనాపతి ఇండియాకి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే చెప్పాక ఇందాక చెప్పిన ఆ మెసేజ్, మీరు కూడా 2 ట్రాక్ మిషన్ అనే ఒక మిషన్ స్టార్ట్ చేస్తారు. అంటే సేనాపతి ఏం చేయాలో అది చేస్తుంటాడు ఒక లెవెల్లో, అండ్ వీళ్ళు కూడా యువత కూడా మారి వాళ్ళు కూడా అసలు వాళ్ళ చుట్టుపక్కల కానీ వాళ్ళ ఇళ్ళల్లో కానీ ఎటువంటి లంచాలు కానీ అన్యాయాలుగా జరుగుతున్నాయి అని వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి ఆ కలుపు మొక్కలు కూడా ఏరేమని చెప్తాడు. ఓకే, దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఇక్కడ ఈ పార్ట్లో ఇక్కడ వరకు బాగానే ఉంది సినిమా. ఎప్పుడైతే కమల్ హాసన్ ఎంటర్ అయ్యాడో అది ఇంట్రెస్టింగ్గా ఉండాల్సింది పోయి, కానీ అక్కడి నుంచే మన మూవీ అయితే సంకనాగిపోయింది భయ్య. ఎందుకో అనవసరమైన సీన్లు, అనవసరమైన విషయాలు అన్నీ టచ్ చేశారు వేస్ట్గా. అంటే వాటికంటే నోటెడ్ లేదు. మెయిన్గా కమల్ హాసన్ లాంటి పెద్ద గొప్ప నటుడు ఆ సీన్లు అయితే మనకు అంత ఇంపాక్ట్ లేవు. రకరకాల మేకప్లు వేసుకుంటాడు, ప్రాస్థెటిక్ మేకప్లు వేసుకుంటాడు కానీ బట్ మనకైతే అంత ఎంటర్టైనింగ్గా అనిపించవు, లేదా అంత యాంగ్జైటీ కూడా అనిపించవు ఆ సీన్లు. సో ఆ వేస్ట్ ఆఫ్ సీన్స్ అనిపించింది చాలా వరకు. మెయిన్గా ఇక్కడ ఓవరాల్గా మొత్తం మీద చెప్తే రకుల్ ప్రీత్ సింగ్ కానీ, ప్రియా భవానీ శంకర్ గారు వీళ్ళంతా సింపుల్గా క్యామియోలాగా చెప్పాలి భయ్య. ఎవరికి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేదు. సో కమల్ హాసన్, సిద్ధార్థ్ అండ్ అఫ్ కోర్స్ మన సేనాపతి రావడం తెలిసిన బాబీ సింహ, సిబిఐ క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్. అండ్ ఎవరంటే ఇతను మన వెంకటస్వామి కొడుకు, వెంకటస్వామి గుర్తున్నాడు కానీ భారతీయుల్లో ఫస్ట్ పార్ట్లో సిబిఐ ఆఫీసర్, తన సేనాపతిని పట్టుకోవడానికి తను ట్రై చేస్తాడు సిబిఐ ఆఫీసర్ వెంకటస్వామి. ఆ వెంకటస్వామి కొడుకే మన బాబీ సింహ.
సో ఈ బాబీ సింహ మన సేనాపతి వెంట పడతాడు. సిబిఐ పేరుకి సిబిఐ కానీ అంత తెలివిగా ఆలోచించి మన వేరే మూవీల లెక్క అపరిచితుల లెక్క కొంచెం లాజిక్లో ఆలోచించి చేద్దాం అటువంటి ఏ చేయడు. జస్ట్ ఏదో బ్లైండ్గా ఆలోచిస్తున్నాడు. తన పక్కన వివేక్ ఉన్నాడు. నాకైతే అది ఎగ్జాక్ట్గా అపరిచితుడు ట్రాక్ అనిపించింది. అక్కడ ప్రకాష్ రాజు వివేక్ ఉన్నారు, ఇక్కడ బాబీ సింహ అండ్ వివేక్ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ అపరిచితుల్లో కొన్ని లాజిక్లు కూడా ఆలోచిస్తాడు ప్రకాష్ రాజు, కానీ దీంట్లో అవి కూడా ఉండవు. ఏదో బ్లైండ్గా ఉండాలి కాబట్టి ఒక సిబిఐ ఉంటుంది, కానీ తన పర్ఫార్మెన్స్ అయితే బాగానే చేశాడు. బట్ అంత యూటిలైజ్ చేసుకోవాల్సింది దే ఆర్ అండర్ యూటిలైజ్. ఎలా అయితే కమల్ హాసన్ని అండర్ యూటిలైజ్డ్ చేసుకున్నారు, అంటే అండర్ యూటిలైజ్ కాదు, చాలా ఇప్పుడు మేకప్ చాలా చేశాడు, తన యాక్షన్ ఒరిజినల్ యాక్షనే, కానీ ఆ సీన్స్ అంత ఇంపాక్ట్గా అయితే రాలేదు మెయిన్గా. అండ్ ఇంకోటి మనకి ఇంకా కొంచెం ఇరిటేటింగ్ బోర్ కొట్టి సీన్ అంటే ఈ మర్మకళ అంతవరకు ఆగిపోయింది ఆ ఫస్ట్ పార్ట్లో. కానీ మర్మకళలో ఏదో పిహెచ్డి చేసినట్టు రకరకాల డిఫరెంట్ షేడ్స్ మర్మకళలో, ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుందని కొన్ని చూపించి మనకి అదేదో ఇంట్రెస్టింగ్ ఉండాల్సింది పోయి కొంచెం ఇరిటేటింగ్ తీసుకొచ్చారు. అసలు ఫస్ట్ పార్ట్లో తను ఒక మనిషిని చంపాలి కాబట్టి వ్యవస్థను మార్చాలి చంపుతున్నా, కానీ నాకైతే ఇష్టం లేదు అనే మనోవేదన బాధ తన కళల్లో చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి సేనాపతి కళలో. కానీ ఈ మూవీకి వచ్చాడు మాత్రం చంపడం మీద అతను ప్యాషన్గా నన్ను మళ్ళీ పిలిచారు కాబట్టి నాకు చంపడమే పని అండ్ ఒక ఎంటర్టైనింగ్ వేలో చంపుతున్నట్టు అనిపిస్తుంది. అంత ఆ చంపడంలో కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. అటు చంపేవాళ్ళు కూడా వాళ్ళేం వెల్ నోటెడ్ విలన్స్ కాదు, ఏదో ర్యాండమ్గా కొంతమంది బిగ్ షాట్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ వ్యవస్థ ఇలా కావడానికి కారణం అవి మనకి కొంచెం ఈ కాంటెంపరీ సొసైటీలో మనకు కొంతమంది వ్యక్తులు గుర్తొస్తారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. సో ఆ వ్యక్తుల పేర్లు అవసరం లేదు. సో అక్కడ ఏంటంటే మెయిన్ వాళ్ళని చంపే విధానం కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. తన మేకప్ ఒక్కటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ వాళ్ళు చంపే విధానం కూడా అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. అండ్ ఈ మర్మకల్లో రకరకాల షేడ్స్ అని చాలా బోర్ కొడుతుంది. మెయిన్గా ఏంటంటే కొంచెం విచిత్రంగా కూడా ఉంటాయి. ఆ మర్మకలు చేయడం ద్వారా ఒక్కో పార్ దగ్గర కొడితే రకరకాలుగా, ఒకడేమో ఒక అమ్మాయిలాగా మారిపోయి సిగ్గుపడుతుంటాడు నిమిషంలో ఒక మగాడు అమ్మాయిలాగా మారిపోయి సిగ్గుపడుతుంటాడు. ఇంకొకడేమో పాట పాడుతూనే ఉంటాడు, ఆ చచ్చిపోయేంత వరకు అలా పాట పాడుతున్నాడు. ఇంకొకళ్ళేమో గుర్రంగా మారి మనిషి గుర్రంగా మారి గుర్రం ఎలా పోతుందో రోడ్డు మీద అలా పోతూనే ఉంటారు ఆగకుండా, ఎప్పటివరకు అంటే రక్తం గారి చనిపోయేంత వరకు అలా వెళ్తున్నాడు. ఇలా మర్మకల్లో రకరకాలు, ఇవి అంత ఇంట్రెస్టింగ్ ఏం లేవు, కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో ఇలా చేసుకుపోతే మనకి ఇలా చంపేసుకుంటే మన సేనాపతి ఏమో పై లెవెల్లో ఇటువంటి కరప్షన్ కారణమైన పై లెవెల్లో చంపుకుంటూ వస్తే, మన కింది లెవెల్లో మన బ్యాచ్ యూట్యూబ్ బ్యాచ్ సిద్ధార్థతో పాటు ప్రియా భవానీ శంకర్ తన ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది వాళ్ళ ఇళ్లల్లో జరిగే అన్యాయాలు అక్రమాలని షూట్ చేసి వాళ్ళని కూడా పట్టేయాలనుకుంటారు. సో ఇలా ప్యారలల్గా కింద పైన మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. అంతా మారింది బాగానే ఉంది అనుకునే టైంకి మెయిన్గా వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్న కానీ వీళ్ళని పట్టించడం వల్ల వాళ్ళు ఎలా సఫర్ అయ్యారు, దీనివల్ల మన ఇండియన్కి వీళ్ళు రివర్స్ అవుతారు. వద్దు, నీ వల్ల మాకు అవసరం లేదు, మాకు చాలా నష్టాలు వస్తున్నాయి, నీకే నువ్వంటే కన్న కొడుకును కొంచెం చెప్పుకున్నావు కాస్త, ఇలా రకరకాల మాట్లాడతారు. సో మాకు అవసరం లేదు, ఇలా మాకు ఈ నష్టం జరిగే పనులు మాకు అవసరం, కంపల్సరీగా ఒక సొల్యూషన్ కావాలంటే నష్టపడాలి. స్వాతంత్ర సమరయోధులు ఎంతో ప్రాణ నష్టం జరిగితేనే మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇటువంటి చిన్న నష్టాలు పట్టించుకుంటే మాత్రం మనం అనుకుంది మనం సాధించలేం అని కూడా శంకర్ గారు చాలా బాగా చెప్పారు మెసేజ్. కానీ గో బ్యాక్ ఇండియన్ అంటే ఆ గో బ్యాక్ ఇండియన్తో మనవాడిని వెంటాడతాడు సేనాపతి. అది నాకైతే చాలా బాధ అనిపించింది. అసలు సమాజం గురించి ఇంత దారుణంగా జరిగింది. నిజంగా మనం మామూలుగా అంటుంటాం గాంధీజీ వచ్చినా సరే ఇప్పుడైతే ఇండియాని మార్చలేండి, నిజమేమో అనిపించింది. ఇప్పుడుండే జనాలు పబ్లిక్కి మార్చాలంటే కష్టం, వాళ్ళు స్వతహాగా మారడం కూడా కష్టం. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయారు. మెయిన్గా లంచం, ఎందుకంటే లంచం తీసుకునేవాడికి లాభం ఉంటుంది, లంచం ఇచ్చేవాడికి ఏదో ఒక లాభం ఉంటుంది. కాబట్టి ఈ లంచాన్ని మాత్రం మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేయడం అనేది అసమ్మం అని మాత్రం చాలా క్లారిటీగా అర్థమైంది. సో ఈ గో బ్యాక్ ఇండియన్ అంటే మనోడిని తరువుకుంటారు, అది పెద్ద యాక్షన్ ఎపిసోడ్ జరుగుతుంది. కానీ ఈ యాక్షన్ ఎపిసోడ్లో నాకు నచ్చింది ఏంటంటే తను 106 ఏళ్ల ముసలోడు. సో ఎలా చూపిస్తారంటే ఒక అబ్నార్మల్ వ్యక్తి, ఒక సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిలాగా, ఒక డెడికేషన్ ఉన్న వ్యక్తి, ఒక అడ్మైరబుల్ వ్యక్తి కాబట్టి తను అది చేయగలిగాడు. అంతేగాని ఒక అబ్నార్మల్ వ్యక్తి అయితే 106 ఏళ్ళకి ఒక ముసలివాడు అన్ని ఫీట్స్ అన్ని రకాలుగా గ్రాఫిక్స్లో 6 ప్యాక్ కూడా చూపిస్తారు విఎఫ్ఎక్స్లో. సో అది కూడా కొంచెం ఎబ్బెట్టుకుంటుంది. సో అలా యాక్షన్ సీన్స్ 106 ఏళ్ళ ముసలోడు అన్ని చేయడం అనేది అది అంత
మేబీ తన బ్రెయిన్ యూజ్ చేయొచ్చావు కానీ ఫిజికల్గా అంతా సహకరించదు బాడీ అనేది. కానీ మనకి ఇక్కడ అబ్డాలం చూపించాడు. ఇవన్నీ సీన్లు చూస్తుంటే నాకేమనిపిస్తుంది, సినిమా చూస్తున్నా సేపు ఇది శంకర్ సినిమా చూస్తున్నామా లేదా మెహర్ రమేష్ మూవీ చూస్తున్నామా? సో శంకరే మెహర్ శంకర్గా మారాడా అనే డౌట్ వచ్చింది. సో ఎనీవే ఇది శంకర్ మూవీయే. ఫైనల్లీ నాకు నచ్చని విషయం ఏంటంటే క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో, అసలు ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో అర్థం కాదు. క్లైమాక్స్ వచ్చింది, పార్ట్ 3 కూడా ఉందని చెప్పారు. బట్ ఆ క్లైమాక్స్ రావడానికి ఒక పర్పస్ కానీ ఏది లేదు. ఏదో అలా టక్కన వచ్చేస్తుంది. 3 గంటల సినిమా తర్వాత క్లైమాక్స్ అలా టక్కన వచ్చేస్తుంది. మనం ఊహించాం అలా ఎప్పుడు అయిపోద్దా అనే ఒక ఇరిటేషన్లో ఉంటాం. సో అప్పుడు క్లైమాక్స్ వస్తుంది, పార్ట్ 3 ఉందని చూపిస్తారు. ఓహో మొత్తం పార్ట్ 3లో ఉందా అనే ఫీలింగ్ మనకు వస్తుంది. పార్ట్ 2ని జస్ట్ సింపుల్గా ఒక ట్రైలర్గా యూజ్ చేస్తున్నారు భయ్ పార్ట్ 3కి అని నాకు అనిపించింది. పార్ట్ 2లో పెద్ద విషయం ఏం లేదు, మొత్తం డొల్లా. కానీ పార్ట్ 3కి ఒక ట్రైలర్ లాగా యూజ్ చేస్తున్నాం. ఈవెన్ కాజల్ అగర్వాల్ చెప్పారు, కాజల్ అగర్వాల్ కూడా పార్ట్ 3లో ఉంది. ఈవెన్ ఎస్జే సూర్య వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ అండ్ పార్ట్ 3లో ఉండబోతున్నాయి. సో అట్లీస్ట్ శంకర్ గారు ప్లీజ్ పార్ట్ 3తో అన్న మాకు కంబ్యాక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మెయిన్గా టెన్షన్ పడితే గేమ్ చేంజర్ కూడా ఉంది. మీరు అదే వింటే శంకర్ అయితే గేమ్ చేంజర్ వీళ్ళ మీద బ్లాక్ బస్టర్, హ్యూజ్ బ్లాక్ బస్టర్. సో అలానే మేము ఆశిస్తున్నాం. సో మంచి సినిమా రావాలి, శంకర్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి మంచి సినిమా. ఇంకో విషయం, ఈ సినిమాలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. నేను అనిరుద్ధ్ సినిమాలో చూసిన వరస్ట్ మ్యూజిక్ అంటే ఇదే. అసలు ఆ మ్యూజిక్ ఇంపాక్టే లేదు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సరే. ఇంకా పాటలు అయితే సరే, అసలు పాటలు ఉన్నాయో కూడా గుర్తుకోలేదు అసలు, అటువంటి పాటలు ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అస్సలు బాగాలేదు. ఏదో ఒక 2-3 చోట్ల అయితే కొంచెం క్యాచీగా ఉంది. అయినా దీంట్లో కూడా లక్ ఏంటంటే ఆ మూవీని అవసరమైన సీన్లో లేపింది మాత్రం మన ఏఆర్ రెహమాన్ భారతీయుల్లో మ్యూజిక్కే. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది, అది మనకి ఆల్రెడీ తెలిసిందే. సాంగ్ వస్తుంది, తెప్పలేడిపోయాక సాంగ్. ఆ సాంగ్లో మ్యూజిక్ అనేది మనల్ని కొంచెం హాంట్ చేస్తుంది. అది మళ్ళీ కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్కే ఈ మూవీని కాపాడని చెప్పాలి కొన్ని సీన్స్లో. కానీ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వరస్ట్. ఈ మూవీ మాత్రం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనిరుద్ధ్ ఇంత వరస్ట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం. సో దిస్ ఈస్ ఎ బ్రీఫ్ రివ్యూ అబౌట్ భారతీయుడు 2. థ్యాంక్ యూ, బాయ్.